డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కంటెంట్ మాట్లాడుకునే ముందు చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? ఓకే సార్, మనకి ఇప్పుడు ఈ 2023లో మనకి అలాగే 11th అక్టోబర్ మనకి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 15th అక్టోబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 29 అక్టోబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 5th నవంబర్ బెంగళూరులో ఉంటుంది, మళ్ళీ 18 నవంబర్ విజయవాడలో ఉంటుంది. ఈ విధంగా ఎన్రోల్ చేసుకోండి వీలైన తొందరగా. క్లాసెస్ చాలా రష్గా ఉన్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. 534వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, ఏదైనా మనం ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద నిరంతర అవపోసన పట్టేలాగా మనల్ని మనం మార్చుకోగలిగితే అది పార్ట్ ఆఫ్ బాడీ అవుతుంది, ఆలోచన అవుతుంది, మారిపోతాము. ఏదైతే చూస్తామో దానిలాగా మనం మారిపోతాం. ఎస్, అదే. వెరీ గుడ్ అండి. సో ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? మన క్లాసులు దాదాపు ఒక 2-3-4 ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి మనకి. అలాగే క్లాసులకు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అలాగే మనకి మన వీడియోలు చూసే వాళ్ళు కూడా ఫాలోవర్స్ చాలా ఉన్నారు. ఓకేనా. కొంతమంది అయితే క్లాసులకు రాకముందే వాళ్ళు విజయాన్ని సాధించారు, వాళ్ళకి కావాల్సిన వాడిని వాళ్ళు సాధించుకున్నారు. ఓకే. ఇంకా చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఇటువైపు ప్రయాణం చేయట్లేదు. ఎందుకు ప్రయాణం చేయట్లేదు అంటే ఒక తెలియని భయం ఒకటి. ఓకే, తెలియని భయం. ఇంతకుముందు మనం వీడియోలో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం మనం. అవేంటంటే ధనవంతుడిగా మారాలనుకున్నప్పుడు నువ్వు ఏమేమి చేయాలి, అవి చేయడానికి భయం వేస్తుంది వీళ్ళకి. ఓకేనా. భయం చేయడం వల్ల ఏమవుతుందంటే, అమ్మో అటువైపు వెళ్తే మళ్ళీ అవన్నీ చేయాలేమో. ఓకేనా. ఆ చేయాలంటే ముందు ఎక్కడవుతుంది, మధ్యలో వదిలిపెడితే ఏమవుతుందో, ఇలాంటి భయాలు పట్టుకుంటాయి వాళ్ళకి. మనది ఎంత ఈజీ సబ్జెక్ట్ అంటే, మన సబ్జెక్ట్లో కేవలం ఆలోచన విధానమే తప్ప ఎక్కడ రూపాయి ఖర్చు లేదు. అవును, అవునా కదా. రూపాయి ఖర్చు లేకుండా రూపాయి సంపాదించడం అంటే మాటల. ఏ వ్యాపారం చేయాలన్నా సరే మనం పెట్టుబడి పెట్టాలి కదా ఎంతో కొంత. ఇక్కడ మనం డబ్బు సంపాదించాలంటే ఎలాంటి పెట్టుబడి పెడతలేం, మన ఆలోచన విధానాన్ని మారుస్తున్నాం అంతే. ఓకేనా. అలాంటప్పుడు మీకు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు కానీ, లేదా ఇది నిజమా కాదా, ఇది అవుతుందా లేదా అని కొన్ని మీకు ఆలోచనలు కనుక ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక 5 పద్ధతుల్ని ఖచ్చితంగా పాటించండి. అంటే మీరు క్లాసులకు రాకముందు మీకు డౌట్స్ ఉన్నాయి, లేదా వీడియోలో ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక విధి విధానంలో మీరు ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే, ఈ సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్ దాని అవగాహన మీకు రావడానికి ఒక 5 పద్ధతుల్ని పాటించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. ఓకే. ఫస్ట్ నెంబర్ 1 ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఎర్లీగా మెడిటేషన్ చేయండి. అది మనీ మెడిటేషన్ అయ్యే ఉండాలి, వేరే మెడిటేషన్ కాదు. అంటే మనీ మెడిటేషన్ అంటే మళ్ళీ అది ఎక్కడ ఉంటుందండి, మీరు క్లాస్లోనే చెప్తారన్నారండి, కాదు. మెడిటేషన్ అంటే మీరు మౌనంగా కూర్చుండి మీకు కావాల్సిన వాటి కోసం ఆలోచించడం. అంటే బయటకు మాట్లాడకుండా లోపల మాట్లాడుకోవడం, సింపుల్. ఓకేనా. ఒక రోజు ఖచ్చితంగా మీరు ఒక 40 days నేను చెప్పినట్టుగా చేయండి. ఒక 5 ఖచ్చితంగా పాటించండి. ఓకే. ఫస్ట్ ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మళ్ళీ దానికి కారణాలు చెప్పొద్దు, ఎక్కడ కూడా కారణాలు చెప్పొద్దు. మీరు ఒకవేళ ఈ సబ్జెక్ట్లో రావాలి, నేను డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ పని చేయండి. ఓకేనా. నెంబర్ 2 ఏం చేస్తారంటే, శుద్ధమైన ఆహారాన్ని తినండి. శుద్ధమైన ఆహారం అంటే ఏంటంటే, మనం ప్రొద్దున వండుకుంటాము, సాయంత్రం దాకా అదే ఉంటుంది, సాయంత్రం అదే తినేస్తాం మనం. అలా కాకుండా ఎప్పటికప్పుడు వండుకొని శుభ్రంగా తినండి. ఓకేనా. మార్నింగ్ వండుకోండి, నైట్ వండుకోండి. ఓకే. 3 వీలైనంత గిఫ్ట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయండి. ఎవరికైనా సరే వీలైనంత గిఫ్ట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయండి. మీరు ఎంత ఇస్తే అంత వేల రెట్లు మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా. నేను చెప్తున్నాను కదా, చాలామంది జీవితాల్లో చూశాను. అంటే నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని కోరుకోవట్లేదు కాబట్టి నువ్వు ఎవరికేమి ఇవ్వట్లేదు. ఓకేనా. సంతోషాన్ని కోరుకున్నప్పుడు ఎదుటివారిని అభినందించడం లేదా ఇతరులకు గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఒక ఆనంద హేళ అనేది మొదలవుతుంది. ఓకే. 4వది ఏంటంటే, ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది పెట్టదు ఎట్టి పరిస్థితుల్లో. 5వది ఏంటంటే, ఎవరి మీద కంప్లైంట్లు చేయొద్దు. ఓకే. ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు. పక్క వాళ్ళ మీద కానీ, వాళ్ళు అలా అన్నారు అందుకని నేను ఇలా అన్నాను, నాకు తెలియదేముంది, నాకంటే ఎక్కువ తెలిసేవాడికి ఏం మాట్లాడతావు, అసలు ఇవి ఉండొద్దు. ఫైనల్గా ఒకటి 6వది ఏంటంటే, మౌనం వహించండి. వీలైనంత మౌనం వహించండి. ఎందుకంటే మౌనంలో ఉన్న అనంతమైన శక్తి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓకేనా. గొప్ప గొప్ప మహానుభావులు కానీ, గొప్ప గొప్ప యోగులు, ఋషులు వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. నేను చెప్పడం కాదు, ఇదంతా మన విద్యను ఎప్పుడో చెప్పాను నేను, ఇదంతా ఋషుల ఎంగిలని ఎప్పుడో చెప్పాను నేను. వాళ్ళు చెప్పిందే మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తప్ప కొత్తగా ఏం లేదు ఇక్కడ. ఓకేనా. కాకపోతే ఏమైందంటే, మనం ఉన్న బిజీ లైఫ్లో అవన్నీ మర్చిపోయాం. వీటిని మళ్ళీ ఎవరు చెప్పేవారు లేరు. నాకు తెలిసినవి నేను కొన్ని తెలుసుకొని మీకు చెప్తున్నాను తప్ప ఇలా కొత్తగా ఏం లేదు. ఓకేనా.
ఈ 5-6 ఏవైతున్నాయో ఖచ్చితంగా ఒక 40 డేస్ పాటించండి. 40 డేస్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందంటే మీకు తెలియకుండానే ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటాయి కదా, టకటక ముందుకు సాగిపోతాయి. మరి అంటారా ఎప్పటి నుంచో పెండింగ్ ఉందండి, ఒక 5-6 సంవత్సరాల నుంచి అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు అన్నారా, టకిమని అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అది కాకుండా కాలేదన్నది ఇంకో రకంగా ఏ పనులు ఉన్నా సరే మీకు ఇప్పటివరకు స్తంభించిన పనులన్నీ టకటక అయిపోతాయి. ఓకేనా, మ్యాక్సిమం అవుతాయి. ఓకేనా. రెండోది ఏంటంటే మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరు గమనించండి, ఇంతకుముందున్న ఫీలింగ్లో మీకు ఎక్కడ పోయినా సరే లోటు అనేది కనిపించేది. అంటే సపోజ్ మీరు ఒక కూరగాయల దగ్గర పోయారు, మీకు కావాల్సిన వస్తువు ఉంది, అది అప్పుడే ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా, మీ కాడికి వచ్చేసరికి అది ఉండదు. ఓకేనా, ఎక్కడైనా సరే ఏదైనా మీకు అందదు, దొరకదు, లేదంటే సమయానికి దొరకదు, ఏదో ఒక ఇబ్బంది పడుతుంటారు ఆ వస్తువు గురించి. ఇక ఆ పరిస్థితి ఉండదు. మీరు అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో వస్తువులన్నీ మీకు అందుబాటులో రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు పోయేసరికి అది అయిపోయినా సరే మీకోసం తప్పించబడుతుంది. మీకోసం తప్పించబడుతుంది ఇమ్మీడియట్లీ. అర్థమైందా? ఇలా చిన్న చిన్న మార్పులు మీరు చూస్తారు, మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చూస్తారు. అర్థమైందా? అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓహో ఈ అనంతమైనటువంటి విశ్వదర్శన శాస్త్రం అనేది ఒకటి ఉంది, నేను విశ్వంతోనే కనెక్ట్ అవుతున్నాను అనేది అర్థమవుతుంది. కనీసం 40 రోజులు ఖచ్చితంగా పాటించండి ఈ రూల్స్. ఈ చెప్పిన 5-6 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించండి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మనం చూసుంటాం, ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఒక ప్రోగ్రాం పోయి వచ్చాడు. ఒక ప్రోగ్రాం పోయి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే నెక్స్ట్ డేనే ఆ యొక్క ఫైర్ అలా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక జాకీ చాన్ సినిమా కానీ బ్రూస్లీ సినిమా కానీ చూసి వచ్చి థియేటర్ బయటికి రాగానే పొరపాటున ఎవడని గట్టిగా కొట్టాడు అనుకోండి, మీ లోపల జాకీ చాన్ ఉంటాడు ఆల్రెడీ. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ఆ ప్రభావం మీ సబ్ కాన్షియస్ మైండ్ పట్టి ఉంచుతుంది బలంగా. అది ఏమంటే ఇక ఫైట్ మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. మీరు చెప్తుంటే నాకు అంటే ఒకటి గుర్తొస్తుంది, అంటే పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారు తీసిన సినిమా బిజినెస్ మ్యాన్ ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ అండి. ఎక్సలెంట్ మూవీ. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చినంత ఇదిగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు మన సబ్జెక్ట్ సంబంధించింది అది. ఎక్సలెంట్ మూవీ, నాకు బాగా నచ్చింది. నేను 10-20 సార్లు చూశాను. మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూడండి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. థాట్ స్టార్ట్ అయింది అలా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప దాంట్లో ఎక్కడ ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఆగదు. అలా మీకు అది ఎంతవరకు ఉంటుంది అంటే 1 గంట వరకు ఉంటుంది ఇంటి దాకా పోయేదాకా. ఓకేనా, ఇంటి దాకా పోయిన తర్వాత తెల్లారి వరకు ఉంటుంది. తెల్లారి ఆఫీస్కి పోయే వరకు ఒక 4గురితో ఆ సినిమా గురించి చర్చించే వరకు ఉంటుంది ఆ ప్రభావం. తర్వాత మళ్ళా ఓ చిన్న పిల్లాడు వచ్చి ఇలా కొట్టినా సరే పోన్లే సరదా కొట్టిండు అనుకుంటాం మనం. అలా కాకుండా మన సబ్జెక్ట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక కొత్త సబ్జెక్ట్కి వెళ్ళి వచ్చారు, అది ఒక 3-4 రోజులు గట్టిగా చేస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఫ్రెండ్తోని మనం ఏం చెప్పాము, మౌనం వహించాలి అన్నాం. క్యాజువల్గా నువ్వు మాట్లాడవచ్చు, అక్కడ మౌనం వహించమని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడాలని వాడు 10 సార్లు పిలిచి నువ్వు మాట్లాడలే అనుకో, ఏమైంది రాని నేను తడతాడు. ఓకేనా, తట్టినప్పుడు నేను పలానా క్లాసు పోయి వచ్చాను, లేకపోతే పలానా సెషన్ అటెండ్ చేశాను, అక్కడ ఇట్లా చెప్పబడి ఇవన్నీ మీరు చెప్పొద్దు. ఇప్పుడు ఈ 6 పద్ధతులు ఏవైతున్నాయో ఈ 6 సిస్టమ్స్ కూడా మీరు ఎవరితోని ఎక్కడ డిస్కస్ చేయదు ఒక 41 డేస్ వరకు. ఎందుకంటే మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టారు, ఎవరి కోసం చేయట్లేదు. నిజంగా మీరు సరైన దారిలో ఉన్నారా, మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి అందుబాటులో ఉందా, మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి లొంగి ఉందా, దాని ప్రకారమే పనిచేస్తుందా, ఆ పర్ఫెక్షన్ అనేది మీలో ఉందా, దానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతరులకు షో చేయడానికి కాదు. అర్థమైందా? కాబట్టి నా సబ్జెక్ట్ అనే కాదు, మీరు ఏ సబ్జెక్ట్కి వెళ్ళి వచ్చినా సరే దాన్ని షో చేయకండి ఫస్ట్. ఎందుకంటే నేను చాలామంది చూశానండి, ఏదో సబ్జెక్ట్కి వెళ్ళి వస్తారు, వాళ్ళందరూ ఒక టీంగా ఏర్పడతారు, ఇక వాళ్ళు దాని గురించి తప్ప ఇంకా వేరే చర్చలు చేయరు, ఇప్పుడు ఏమైపోతుందంటే వాడు ప్రొద్దున వస్తాడు, బిజినెస్లో కూర్చుంటాడు, మనదంటే మనీ సబ్జెక్ట్ కాబట్టి మనీ గురించి మాట్లాడడం తప్పలేదు. అక్కడ ఏదో చెప్పాడు, అదంతా షో చేస్తుంటాడు. అక్కడ ఎవరు కస్టమర్ రాగానే అరే మొన్నటి దగ్గర వెళ్ళినాం అనగానే ఏమంటాడంటే నేను పొలాన దగ్గర పోయినా, ఆడితే చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి. నువ్వు వ్యాపారం చేస్తావా, దాని గురించి డిస్కషన్ చేస్తావా? ఇప్పుడు ఏమైపోయింది, నీ సబ్ కాన్షియస్లోంచి మొత్తం వ్యాపారం అనేది డిలీట్ చేయబడింది, కేవలం ఈ సబ్జెక్ట్ అని నిండిపోయింది. ఇది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, ఎందుకంటే 4 వస్తారు మాట్లాడతారు, మీ వాల్యూ పెరిగినట్టు అనిపిస్తుంది. అంతే అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత చూసుకుంటే మీ బిజినెస్ జీరో అయిపోతుంది. అర్థం? ఎందుకంటే దాన్ని మొత్తం వదిలిపెట్టేస్తావు, నీ మైండ్ అంతా ఇదే ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది, బిజినెస్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిజినెస్ పెంచుకోవడానికి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కొత్త మార్గాలు ఎత్తుతాం. కాబట్టి ఏదేమైనా సరే ఎవరికి ఏం చెప్పొద్దు,
మీ బిజినెస్, మీ వ్యాపారము, డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ నేను చెప్పినటువంటి ఈ 6 పద్ధతుల్ని ఒక 40-45 రోజులు మీరు పాటించండి. పాటించిన తర్వాత అప్పుడు మీకు కొన్ని అర్థమవుతుంటాయి మీకే. ఇంకా దీనికి ఎవరు చెప్పేది, దీనికి ఎవరో గురువు వాళ్ళు ఏమి ఉండదు. మీకే అర్థమవుతుంటాయి. ఇప్పుడు నేనైతే ఒక 2-3 చెప్పాను. ఇంకొక చాలా పాయింట్స్ కూడా మీ జీవితంలో అన్నీ అర్థమవుతాయి. అర్థమైన తర్వాత అప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఈ సబ్జెక్ట్ పూర్తిగా ఫాలో అవ్వండి. నేను గతంలో వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒక 6 నెలలు పాటించండి, గట్టిగా పట్టుకోండి, కాకపోతే వదిలిపెట్టండి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ పట్టుకోలేదు, అందుకని మీరు సక్సెస్ కాలేదు. అంతే సింపుల్. ఎందుకంటే ఇన్ని వేల మందిలో ఇంతమంది సక్సెస్ అయినప్పుడు మీరు ఎందుకు కాలేదంటే మీకు దీని వైపు అవగాహన కానీ లేదా కానీ శ్రద్ధ కానీ లేదంటే దాని మీద తీవ్రమైనటువంటి కోరిక లేదు మీకు, కాబట్టి దాన్ని పట్టుకోలేదు మీ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రయత్నం చేయండి. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఏ సబ్జెక్టులో అయినా సరే, నా సబ్జెక్ట్ కానీ ఏ సబ్జెక్టులో అయినా దాన్నే పట్టుకొని టైం వేస్ట్ చేసుకోకండి. చూడండి, కొన్ని రోజులు చూడండి, కాకపోతే వదిలిపెట్టండి. నేను చెప్పినవి మాత్రం ఒక 5 ఏవైతే ఉన్నాయో పాయింట్లు ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, రిజల్ట్ వస్తేనే ఈ సబ్జెక్ట్ వైపు రండి. ఓకే, లేదంటే వదిలిపెట్టేయండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.